నమస్తే. ప్రస్తుతం మనతో పాటు తాటికొండ రాజయ్య ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అన్న. నమస్తే. నమస్తే అన్న, ఏందన్నా అంటే ప్రతిపక్షాన్ని ఎంచుకొని అధికారం నుంచి ప్రతిపక్షంలోకి వస్తారు. ఎక్కడైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలోకి జంపు కావాలని చూస్తూ ఉంటారు. ఏకంగా 500 మంది జాయిన్ అవ్వబోతున్నారని సమాచారం ఉంటుంది. ఎట్లా చూడొచ్చు అన్నది? సో ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న మీరు అన్నట్టు ఆనాడు అధికార పార్టీని కాదని ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చేరడానికి కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి 15 ఏళ్ళ సీనియారిటీకి రాజీనామా చేసి ఆనాడు ప్రజల్లోకి వెళ్తే బ్రహ్మాండంగా 33,000 మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. ఆ రకంగా ఆనాడు మొదలుకున్న తెలంగాణ సాధనలో గణపురానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ రకంగా అప్పటి నుండి ఇప్పటివరకు గెలుస్తూనే వచ్చింది. అయితే మరి మొన్న 2024లో జరిగిన ఎన్నికల్లో మరి అక్కడ కడియం శ్రీహరి గారిని కేసీఆర్ గారు బలపరచడం వల్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా మాత్రమే గెలవడం జరిగింది. వ్యక్తిగతంగా ఆయనకి ఏం లేకపోయినా కూడా ఆయనను మర్చిపోయింది గణపురం. మరి గెలిపిస్తే నమ్మించి నట్టేట ముంచినట్టు ఇలా కేసీఆర్ గారు ఎంతో నమ్మకంతో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే బిడ్డ కోసం అని చెప్పేసి బిడ్డ కూడా ఎంపీ టికెట్ తీసుకొని డబ్బులు తీసుకొని కడపర తిన్న తర్వాత తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు మోసం చేసి ఈరోజు అవకాశవాదంగా ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. తప్పకుండా ప్రజలు పగ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కష్టపడి గెలిపించింది అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు. ఆ బీఆర్ఎస్ శ్రేణులు ఇలా మండిపడుతూ ఉన్నారు, మేము గెలిపించిన వ్యక్తి అటు సైడ్ పోయినాను. పోనీ అటోళ్ళు ఏమన్నా తృప్తిగా ఉన్నారు, వాళ్ళు తరిమి కొట్టే పరిస్థితి. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి వెళ్ళి మా ఇందిరాక నాయకత్వంలో మేము పనిచేస్తే ఆయన ఇప్పుడు వచ్చి ఆయన మనుషులకు నామినేటెడ్ పదవులు ఇస్తున్నారనే ఉద్దేశంతో. కాబట్టి రెంట చెడ్డ రేవడి లెక్క ఉన్నాడు కడియం శ్రీహరి. కుడిదిలో పడ్డ ఎలికలెక్క ఇప్పుడు కొట్లాడుతున్నాడు, కుడిదిలో పడ్డ ఎలికలెక్క కొట్టుకుంటున్నాడు. సో రేపు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా రావా తర్వాత విషయం, కానీ ఇప్పటికే డిమోరల్ అయిపోయి నైతికంగా దెబ్బతిన్నాడు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరి ముందుకెళ్తుంటే ప్రజలు చీకొట్టే పరిస్థితి ఉన్నది. అయితే ఒక పక్క రేవంత్ రెడ్డి మా పథకాలు కానీ నేను ఇచ్చినటువంటి హామీలు కానీ రుణమాఫీ కానీ ఇలాంటివన్నీ ఎక్కడ జరగకుండా నాకు ఓట్లు వేయొద్దని చెప్పి అంటే అన్నీ ఇచ్చినామనే ప్రక్రియలో ఆయన చెప్తా ఉన్నాడు. ఈ క్రమంలో బీఆర్ఎస్లో చేరడాన్ని ఎట్లా చూస్తారు? సో మేము ఏమంటున్నాం అంటే ఒకవేళ కనుక ఏ గ్రామంలోనైనా ఆ గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక ఇంటికి పోయి ఇంట్లో ఒక కుటుంబంలో ఎవరు ఉంటారు, రైతు ఉంటాడు ఊళ్ళల్లో, రైతుకు రుణమాఫీ అయిందా, రైతు భరోసా వచ్చిందా లేదా, సాగునీరు అందుతుందా, 24 గంటల కరెంట్ వస్తుందా లేదా తెలుసుకోవాలి. తర్వాత ఆ ఇళ్ళకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు, 2,500 రూపాయలు వచ్చినాయా లేదా తెలుసుకోవాలి. వాళ్ళ కాలేజీ చదివే బిడ్డ ఉన్నది, మరి స్కూటీ కొనిచ్చిందా లేదా తెలుసుకోవాలి. పెద్ద బిడ్డకి పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మితో పాటు షాదీ ముబారక్తో పాటు ఏమన్నా మరి తులం బంగారం ఇచ్చిందా లేదా తెలుసుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్ అయింది, చదివి అయిపోయిన నిరుద్యోగికి ఏమైంది ఉపాధి 4,000 భృతి ఇస్తారన్నారు, అది ఏమన్నా ఇచ్చిందా లేదా, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, అదేమైంది. తర్వాత ప్రతి ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు, 2,000 4,000 అని ఆశపడితే వాళ్ళు కూడా ఓటేసిండు, వాళ్ళకి ఏమైనా 4,000 చేసిండా, వికలాంగులు ఉంటే మరి 6,000 చేసిండా. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఏ ఒక్కరికన్నా ఒక కుటుంబంలో మేలు జరిగింది ఉంటే వాళ్ళు ఓట్లేయని, మేము కూడా అదే అంటున్నాం. సో ఎవరైతే వాళ్ళకి మేలు జరిగింది అనుకుంటారో వాళ్ళు ఓట్లేయని. లేదు ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టిందంటే ఎంతమంది గ్రామీణ ప్రజలు ఆర్టీసీ బస్సును వాడుకున్నారు, ఎన్ని వందల రూపాయలు లబ్ధి జరిగింది, ఎన్నిసార్లు ఎక్కితే ఎన్ని వందలు జరిగింది. సో దాన్ని బట్టి వాళ్ళు ఇస్తే మాకేం అభ్యంతరం లేదు. ఎవరికైతే ప్రజా సంక్షేమ పథకాలు ప్రజాపాలనలో అందలేదో వాళ్ళందరూ మా పక్షమే. ఎందుకంటే ఇప్పటివరకు గ్రామీణ ప్రజలు అన్ని రకాలుగా లబ్ధి పొందింది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలే ఇప్పటికి కొనసాగుతూ ఉన్నాయి. సో తప్పకుండా మాకు పూర్తి నమ్మకం ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన పనులే ఇప్పుడు అక్కడ గ్రామంలో కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా పల్లె ప్రకృతి వనాలని ఉండేవి, ఇప్పుడు అవి ఎడారులుగా మారిపోయినాయి. ఊర్లో గ్రామ పంచాయతీ పాలన అటకెక్కిపోయింది. ఎందుకంటే పల్లె ప్రగతి నిధులు ఉండేది, ఇప్పుడు అలాంటి గిదులు ఏం లేవు. 230 కోట్లు ప్రతి నెల విడుదల చేసే పరిస్థితి ఉన్నాయి, ఆ నిధులు లేవు. సరైన జీతాలు లేవు, సరైన ఊరు శుభ్రత లేదు, హరితహారం చెట్ల నిండిపోతూ ఉన్నాయి. ఏది చూసినా కూడా ఈరోజు రేవంత్ మార్క్ అంటే 0. సో 1,40,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి రాహుల్ గాంధీకి కప్పం కట్టడానికి మాత్రమే ఆ పైసలు వాడుకుంటారు తప్ప ఆయన మార్క్గా ఇక్కడ ఏమి కూడా లేదు. పట్టణాలకు వస్తే హైడ్రా పేరుతోటి, మూసి ప్రక్షాళన పేరుతోటి ఇక్కడ ఇల్లు కూలగొట్టి ఇక్కడ
పనికి రాకుండా అయిపోయాడు. నా గర్క నా ఘటక రేవంత్ రెడ్డి పాలన లేదు. అదేవిధంగా అక్కడ చూస్తే మా గన్పూర్కి వచ్చే వరకు కడియం శ్రేణి పాలన అభివృద్ధి అనేది సున్నా. సో డెఫినెట్గా ఎప్పుడు బై ఎలక్షన్లు వచ్చినా జనరల్ ఎలక్షన్లు ఏది వచ్చినా కూడా ఎగిరేది మాత్రం గులాబీ జెండానే. ఫైనల్గా అంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి కాంగ్రెస్ని ఎమ్మెల్సీలో ఓడించే ప్రయత్నం చేస్తూ ఉన్నదని, వాళ్ళిద్దరి మధ్యలో చీకటి ఒప్పందం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఏం చెప్తారు? సో ఆడలేక మధ్యలో ఓడిందనే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒకవేళ మీరు ఏ ధైర్యంతో నిలబడ్డారో ఆ ధైర్యంగా మీరు గెలవాలి ప్రజాస్వామ్యంలో. సో యూజువల్గా మేము ఎట్లా చూస్తున్నామంటే ఈ ఎలక్షన్లో మేము ఎట్లా చూస్తామంటే రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగే ఎలక్షన్లు, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాల మధ్యలో జరిగే ఎలక్షన్లు, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ సంబంధించింది నిరుద్యోగుల మధ్యలో సంఘాల మధ్యలో జరిగే ఎలక్షన్లుగానే మేము భావిస్తున్నాం. అందుకనే మేము తటస్థంగా ఉన్నాం. సో ఎవరి ఎలక్షన్ల సమయం వరకు అక్కడ సమర్థమైన అభ్యర్థిని చూసి ఓట్లు వేయడానికి అవకాశం ఉంటుంది. పార్టీ సింబలే అక్కడ లేనప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసే ముచ్చట లేదు. ఇది పరిస్థితి. అంటే ఏదైతే ఆ కడియం శ్రీ గారు చేసినటువంటి మోసాలు ఉన్నాయో, ఆయన కేవలం వ్యక్తిగతంగా ఆయన ఎదగడం కోసమే స్టేషన్ గన్పూర్ నుంచి ఆయన బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్కి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఓన్లీ ఆయనని వ్యక్తిగతంగా అస్సలు ఓట్లేయలేదు, కేవలం పార్టీ పరంగానే ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఆయన చేసినటువంటి ఆయన బిడ్డ కోసం, ఆయన స్వలాభం కోసమే కాంగ్రెస్లోకి వెళ్ళిండు. ఇప్పుడు ఆయన నమ్మే పరిస్థితి లేదని చెప్పి కూడా తాటికొండ రాజే చెప్తా ఉన్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి 500 మంది బీఆర్ఎస్లో చేరనున్నట్టుగా ఈరోజు ఇక్కడికి వచ్చారు. అంటే ప్రస్తుతం మనతో పాటు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తేనే అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు జోగురాజు. ఓకే, అయితే ఎందుకు ఇప్పుడు ప్రతిపక్షాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారు? అంటే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అధికారంలోకి వెళ్ళాలి, అధికార పార్టీలలోకి వెళ్ళాలి, అన్న పథకాలు వస్తాయి, ప్రయోజనాలు ఉంటాయని చెప్పి అనుకుంటారు. మరి మీరేంది ఇట్లా ఉల్టా ఉన్నారు మొత్తం? బ్రదర్, టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు పాలించింది ఈ రాష్ట్రాన్ని. కేసీఆర్ గారి పాలనలో ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందినాయి. సురక్షితంగా ప్రజలు ఉన్నారు, రైతులు ఉన్నారు, ఎవ్వరి కన్నీళ్ళలో రాలేదు. ఇదే మరి రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు, కన్నీళ్ళు ఆగతలేవు రైతులై. దానికి కారణమే ఇక్కడ చేరుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లోకి. అంటే ఒక పక్కనంగా అంటే రీసెంట్గా జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, ఏ పథకాలు అందకుంటే అసలు నా పథకం అందకుంటే నాకు ఓటేయకండి అని చెప్పి పెద్ద సవాల్ విసురుతా ఉన్నాడు. మరి ఏ పథకాలు అందకుంటే అంత గట్టిగా ఎట్లా చెప్తాడు? మీరు ఎందుకు పథకాలు అందలేవని ఇందులో చేరుతా ఉన్నాడు. ఒకటి బ్రదర్, కేసీఆర్ గారు ఒక సామెత వేసిండు, తెలంగాణ రాష్ట్రంలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు, టీఆర్ఎస్ పథకం అందని ఇల్లు లేదు అని. అది సవాల్గా ప్రజలందరూ దృష్టిలో వెళ్ళిన సామెతనే. అదే ఇప్పుడు కాంగ్రెస్లో ఏ ఇంటికి ఏ పథకం వచ్చిందో ఒకసారి వెరిఫై చేసుకోమనండి. సీఎం గారి సమక్షంలో, కాన్స్టెన్సీల వారిగా ఎమ్మెల్యే వారి సమక్షంలో ఒకసారి పేద ప్రజలకు ఏ సంక్షేమం అందింది, కన్యాలం లక్ష్మి అందిందా, షాదీ ముబారక్ అందిందా, ఏది అందింది, తులం బంగారం అందిందా, ఒకసారి చూసుకోమనండి. అప్పుడు కదా ప్రజలు తీర్పిచ్చేది. మరి ఇప్పుడు కడియం శ్రీ గారి సంగతి ఏందన్న, ఏం చెప్తారు? కడియం శ్రీహరి ఏం చెప్తారు అంటున్నా? ఉప ఎన్నికలు వస్తే కడియం శ్రీహరి ఓటమికి గురి అవుతారు, అంతే. గన్ షాట్. ఒక పక్కనంగా మంత్రి పదవికి అర్హులు, మంత్రి పదవి రాబోతున్నదని చెప్పి పెద్ద ప్రచారం నడుస్తూ ఉన్నది. ఏది ప్రచారం జరిగినా గ్లోబల్ ప్రచారం. ఉప ఎన్నికలు వస్తే కడియం శ్రీహరికి ఓటమి తప్పదు. ఇది బీఆర్ఎస్, ఇది కేసీఆర్ తయారు చేసిన సైనికులుగా మేము చెప్తాను. డాక్టర్ రాజన్న గెలుపు ఖాయం, కడియం శ్రీహరి ఓడిపోడు ఖాయం. అంటే కడియం శ్రీ గారిని గెలిపించిన ప్రజలే మళ్ళీ ఇప్పుడు కడియం శ్రీ గారు ఓడిపోతారని అంటున్నారు. దేనికి సంకేతం? 100% కడియం శ్రీహరికి కాదు మేము ఓటేసింది. కన్నతల్లి లాంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారికి. కడియం శ్రీహరి ఎవరో తెలియదు, కేసీఆర్ గారు టికెట్ ఇస్తే వచ్చిన క్యాండిడేటే తప్ప కానీ కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఉరగబెట్టింది ఏమీ కూడా లేదు. వ్యక్తిగతంగా కడియం శ్రీ గారికి ఎలాంటి పేరు లేదా నియోజకవర్గంలో? నియోజకవర్గంలో ఏం పేరు ఉన్నది? బీఆర్ఎస్లో ఉన్నప్పుడు శ్రీహరి గారికి ఉన్న పేరు చాలా మంచిది, ఇప్పుడు లేదు. అంటే పార్టీ మారిండు, ప్రజలు అభివృద్ధి కోరుకున్నారు. ఏం చేస్తుండు అభివృద్ధి? అంటే కేసీఆర్ గారు తనకు తక్కువ ఏం చేసిండు? పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఎంపీ టికెట్ ఇచ్చిండు, ఉప ముఖ్యమంత్రిని చేసిండు. అయినా ఇన్ని పదవులు అనుభవించి కూడా బీఆర్ఎస్లో ఏదో జరిగిందని ప్రచారం చేసుకుంటూ తన కుటుంబ రాజకీయాల కోసము
ఇలా పార్టీ బారిన వ్యక్తి రేపు స్టేషన్ కన్పూర్లో ఓడిపోవడం ఖాయం. ఫైనల్గా ఏం చెప్తారన్న అంటే ఇప్పుడు దాదాపుగా ఒక 500 మంది చేరనున్నట్టుగా సమాచారం అంతా ఉంది. ఇక్కడికి ఇప్పటికీ రావడం జరిగింది. అవును. అంటే ఆ రాజన్న సమక్షంలో అందరూ కలిసి బీఆర్ఎస్ కండువాలు కప్పుకోబోతున్నారు. మరి ఈ చేరికల తర్వాత స్టేషన్ కన్పూర్ ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది? స్టేషన్ కన్పూర్ డాక్టర్ తాటికొండ రాజన్న గారి పరిపాలనలో సురక్షితంగా సుఖమయంగా ఏ పేదోడి కన్నీళ్ళు రాకుండా చూసుకునే బాధ్యత రాజన్నది. దాని వెనుక బాపు కేసీఆర్ది.